కొంతమంది ఈ పరిస్థితికి వస్తున్నారు. ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే ఇప్పుడుండే ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చి చెరువుల్లో చేపలు పెంచుకోవడానికి కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. అవి కూడా వాణిజ్యానికి పెంచారు. ఆ రోజు ఆ జీవో రద్దు చేశాం. ఇంకో పక్క ఏవైతే సముద్రంలో వేరే వాళ్ళు వస్తే బోట్లు పెట్టి వాళ్ళని నియంత్రణ చేయడానికి పెట్టే ఎస్కార్ట్ కానీ అక్కడి నుంచి పోలీసింగ్ కానీ అవి కూడా ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే చెప్పాను డిపార్ట్మెంట్కి, ఎన్ని బోట్లు కావాలని ఇస్తాం, దాంట్లో ఏమాత్రం రాజీ లేదు. ఒక్క బోటు కూడా బయట నుంచి ప్రాంతానికి వస్తే ఉపేక్షించేది లేదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే అమరావతి ఇప్పుడే చాలామంది మాట్లాడారు, అందరూ కూడా చెప్పారు. ఈరోజు ఈ ప్రభుత్వం, నేను అవి కూడా చెప్తాను మీకు, నేనేదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి చేతులు దుడుపుకోవడం లేదు. ఇంకో పక్క అభివృద్ధి చేసి అక్కడికి ఆగడం లేదు. ప్రతి ఒక్క వ్యక్తికి సంక్షేమం సుజావుగా అందుతుందా, అభివృద్ధి కరెక్ట్గా జరుగుతుందా, దాని ఫలితాలు మీకు వస్తున్నాయా, అవి కూడా వర్కౌట్ చేస్తున్నా. అదే మరి నేను ఇచ్చినటువంటి సంక్షేమం, మేము చేసే సేవలు మీకు ఏ విధంగా అందుబాటు అవుతాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీ ద్వారా సమాచారం తెప్పిస్తున్నా. ఒక పింఛన్ ఇస్తే ఏ టైంలో ఎక్కడిచ్చామో టెక్నాలజీ ద్వారా చెక్ చేసుకుంటున్నాను. ఈరోజు ఒక పట్టాదార పాస్ పుస్తకాలు ఇస్తే ఈకేవైసీ ద్వారా దాన్ని వెరిఫై చేస్తున్నా, ఆధార్ ద్వారా వెరిఫై చేస్తున్నా. అక్కడితో ఆగకుండా నెక్స్ట్ స్టెప్ వెళ్ళి మీకు ఒక ఐవీఆర్ఎస్ మెసేజ్ పెడుతున్నా. అధికారి దురుసుగా ప్రవర్తించాడా, డబ్బులు తీసుకున్నాడా, గౌరవంగా ఇచ్చాడా, ఇలాంటివన్నీ తెప్పిస్తున్నా. మేమందరం కూడా ప్రజాప్రతినిధులే కాదు, ప్రజలకు సేవకులం. ముఖ్యమంత్రి దగ్గర మొదలుకొని గ్రామ స్థాయిలో ఉండే నాయకుడు వరకు, గ్రామ స్థాయిలో ఉండే అధికారి వరకు మీకు అంకితమైన భావంతో పనిచేయడం మా బాధ్యత. అందుకే ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. ఏ నాయకుడైనా మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, కులాలను చూసి, మతాలను చూసి, ప్రాంతాలను చూసి మీరు రాజకీయం చేస్తే మనం బాగుపడం. ఈరోజు మీరు చూడండి, ఒకప్పుడు హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశా. ఈరోజు దేశంలోనే హైదరాబాద్ సిటీ నెంబర్ 1 సిటీగా, జీవన ప్రమాణాలకు, మెరుగైన జీవన ప్రమాణాలకు నాందిగా, ప్రజలు అక్కడ నివాస యోగ్యమైన ప్రాంతంగా తయారు చేశాం. 25 ఏళ్ళే ఆ రోజు ఒక విజన్ ఇచ్చాను, విజన్ 2020 అని ఇచ్చాను. తెలుగు జాతి కోసం చేశాం. ఈరోజు విభజన జరిగింది, అది తెలంగాణకి వెళ్ళింది, కానీ అక్కడ కూడా తెలుగు వాళ్ళే ఉన్నారు. ఆ రోజు నేను చేసిన పనికి మీరు చూస్తే ఈరోజు తెలంగాణలో దేశంలోనే తలసరి ఆదాయంలో నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. సంక్షేమ కార్యక్రమాలు అవసరం. సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి చేస్తే ఆదాయం వస్తుంది, సంపద సృష్టిస్తాం. దానివల్ల మెరుగైన ఆదాయం వస్తే పేదవాళ్ళకి సంక్షేమం ఇస్తాం, జీతాలు సక్రమంగా ఇస్తాం. 5 ఏళ్ళు మీరు చూశారు, కనీసం జీతాలు కూడా ఇవ్వలేకపోయారు. ఈరోజు నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వం వస్తానే మొదటి తారీఖున పేదల సేవలో అందరికీ పింఛన్లు ఇస్తున్నాం. అదే మరి అందరి అధికారులకి, ఆఫీసర్లకి, ఉద్యోగస్తులందరికీ మొదటి తారీఖుని వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం. ఒక క్రమశిక్షణ తీసుకొచ్చాం. ఒకప్పుడు వ్యవస్థలు ఎట్టున్నాయంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 12-13% వడ్డీ.
ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు, కడాన మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు, ఇవన్నీ కూడా చేసి అప్పులు ఇచ్చేవాళ్ళు లేకపోతే ఇష్టానుసారంగా అప్పులు చేసేశారు. అవన్నీ ప్రక్షాళన చేస్తున్నాను. 13% వడ్డీ నుంచి 8-9% తీసుకొస్తున్నా. దానివల్ల వడ్డీ తగ్గుతుంది, భారం తగ్గుతుంది. ఆ డబ్బుల్ని మళ్ళా ప్రజల సాధికారత కోసం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు చూడండి, అమరావతి మీకు ఒక కేస్ స్టడీ ఇది. నేను ఆ రోజు అమరావతి ఒక రాజధాని కట్టాలనుకున్నాను. ఏం చేయాలని ఆలోచించాను. మన దగ్గర భూమి లేదు. విజయవాడ గుంటూరు పక్కన ఆ ప్రాంతంలో కడదామని ఆలోచిస్తే నేను ఒక పిలిపిచ్చాను రైతులకి. మీరందరూ ముందుకు రండి, మీరు భూమి ఇవ్వండి, ల్యాండ్ పూలింగ్లో ఇవ్వండి, నేను అమరావతిని కట్టి మీ భూములకు మీకు ఇచ్చేదానికి ఆస్తి పెంచుతానని ఒక్క మాట చెప్తే 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. ఆ పేరు కూడా నేను పెట్టింది ఆ రోజు రామోజీరావు గారు ఒకసారి సజెస్ట్ చేశారు. దీనికి ఒక చరిత్ర ఉంది. నేను మీడియాలో ఉన్నా, మీరు ఆలోచించండి. ఆలోచించి మీకు బాగుందనిపిస్తే అమరావతి అనే పేరు పెట్టండి, సబబుగా ఉంటుందంటే నేను ఆ పేరు ఆలోచించి అమరావతి అనే పేరు పెట్టాను. మీ పౌరాణికాల్లో మీరందరూ చదివి ఉంటారు, దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి. ఆ పేరు పెట్టంగానే అందరూ ఆమోదించారు. నేను అక్కడికి ఆగలేదు. అన్ని ప్రార్థనాలయాల్లో పవిత్రమైన నీరు మట్టి తీసుకొని పూజ చేసి ఆ పూజా ఫలాన్ని అక్కడ తీసుకొచ్చి ప్రాంతానంతా కూడా పునీతం చేశాం. సాక్షాత్ ప్రధానమంత్రి గారు వచ్చారు, ఫౌండేషన్ వేశారు. ఫౌండేషన్ వేసినప్పుడు చెప్పాడు, నేను కూడా యమునా నదీ జలాల్ని పార్లమెంటు సాక్షిగా ఈ పార్లమెంటు మీతో ఉంటుందని చెప్పడానికి పవిత్రమైన మట్టిని తీసుకొచ్చానని ప్రధానమంత్రి ఆ రోజు తీసుకొచ్చాడు. ఫౌండేషన్ వేశాం. మీరే అమారారు. మనిషి యొక్క ప్రవర్తన అర్థం చేసుకోవాలి. ఏమనాలో నాకైతే తెలియదు. ఆ రోజు కూడా 2019 కంటే ముందు బాబాయిని చంపేసి ఆ నేరాన్ని నా మీద వేశాడంటే మరుసటి రోజు వీళ్ళ పత్రికలో నా చేతిలో కత్తి పెట్టి నేను చంపినట్టు వేసేసి మీరందరూ మిమ్మల్ని ఏమార్చి గెలిచిపోయాడు. గెలిస్తే నేను తప్పటం లేదు, ఓసారి జరుగుతాయి. కానీ జరిగింది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే అక్కడి నుంచి విధ్వంసం. అమరావతి పైన కక్ష కట్టారు. రైతులు ఇచ్చిన రైతులు త్యాగాలు చేసిన రైతుల త్యాగాలకు విలువ లేకుండా పోయింది. వాళ్ళు ఎంత అవస్థపడ్డారో ఆడబిడ్డలు మీరు చూస్తే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ ఆడబిడ్డైనా సపోర్ట్ చేస్తారా అని. వాళ్ళ బాత్రూమ్లు ఉంటే అక్కడ డ్రోన్స్ ఎగరేశారు నగ్నంగా పిక్చర్లు తీయడానికి. జుట్టు బట్టి లాగారు, ఎక్కడంటే అక్కడ తన్నారు, లాఠీలు ఉపయోగించారు. వాళ్ళని ఇప్పుడు కూడా నేను అభినందిస్తున్నా. వీరోచితంగా న్యాయస్థానం టు దేవస్థానానికి వెళ్తే రోడ్డు మీద భోంచేయడానికి వీలు లేకుండా గ్రామంలో హింసలు పెట్టారు. అయినా కూడా వదిలిపెట్ల. అక్కడి నుంచి ఇంకో పక్క అమరావతి నుంచి శ్రీకాకుళం అరసువల్లికి వెళ్ళాలంటే మధ్యలో వాళ్ళందరినీ ఇచ్చేసి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసే పరిస్థితి వచ్చారు. ఎప్పుడు కూడా ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, చట్టం గౌరవిస్తుంది. అదే జరిగింది.
దానికి కారణం హైకోర్టు తీర్పిచ్చి సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. అమరావతి అమరాజరంగా అజేయంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ప్రభుత్వం కేంద్రం నిన్ననే మీరు చూశారు, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిని చట్టం చేశారు, రాజముద్ర వేశారు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. నాకు అర్థం కాలేదు. ఇంకా మీకేమైనా అర్థమైందా? ఎవరికైనా అర్థమైందా అని అడుగుతున్నా. కేంద్రంలో 50 రాజకీయ పార్టీలు, 49 రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశాయి. నేను ఎన్డీఏలో ఉన్నాను. ఎన్డీఏలో ఉండే భాగస్వాములు సపోర్ట్ చేస్తే పర్వాలేదు అనుకుంటాం. ఎన్డీఏలో ఉండే వాళ్లే కాకుండా మిగిలిన అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఒకే ఒక పార్టీ మా తమ్ముడు సైకో పార్టీ. ఒక నాయకుడిని సైకో అనుకున్నాం కానీ పార్టీనే సైకో పార్టీగా తయారు చేశాడు. మావిగన్ అంటాడు. మొన్న 3 ముక్కలాట, ఇప్పుడు మావిగన్. వాటికన్ అలా సంతోషం. దాని ప్రతిష్ఠ దీలా, పరువు దీలా. దీనికంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు అడుగుతున్నా. ఆడబిడ్డల గౌరవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అమరావతి ఆడబిడ్డల్ని ఎన్ని అవమానాలు చేశారు. సోషల్ మీడియాలో పెట్టి ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. కడాన మా మిస్సెస్ను కూడా ఏ విధంగా చేశారు. ఆయన మిస్సెస్ని చేస్తే నేను ఖండించా. కనీస సభ్యత లేదు. ఇలాంటి వాళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కాదు. ఇప్పుడు అంటున్నారు మళ్ళీ అమరావతి కట్టలేమంట. నీలాంటి 1000 మంది కాదు సైకోలు ఎవడొచ్చినా అమరావతి ఆగదు. ఆగాలని మిమ్మల్ని అడుగుతున్నా. అమరావతి జోలుకొస్తే తమాషా ఆటలాడద్దండి. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి వ్యక్తుల వల్ల కూడా ప్రమాదం ఉంటుంది. అధికారంలో ఉంటే విధ్వంసం చేశాడు, అపోజిషన్లో ఉంటే బెదిరిస్తున్నాడు. బెదిరించి ఎవరిని రానియకుండా నేను వస్తే మళ్ళా ఎంక్వైరీ చేస్తా, నిన్ను పట్టుకొస్తా. ఏంటి పట్టుకొచ్చేది? ఎక్కడికి పట్టుకొస్తా? కనీసం నేను ఎప్పుడైనా మీరు ఒకసారి చూడండి, నేను ఎప్పుడు కూడా న్యాయబద్ధమైన పాలన ఇస్తాను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాను. అదే సమయంలో ప్రజల ఆస్తులకు భవిష్యత్తుకు ఇబ్బంది కలిగి వచ్చినప్పుడు నా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పోరాడాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తీవ్రవాదుల సమస్య 30 ఏళ్లకు మెరుపు నేను ఆ రోజు పోరాడాను. ఎందుకు పోరాడాను? నాకేం వాళ్ళతో ఆస్తుల తగరాదా ఉందా? కాదు. మీ సిద్ధాంతం కరెక్ట్ కాదు, ఇది శాస్త్రంగా నిలబడదు, దీనివల్ల ప్రజలకు ఇబ్బంది వస్తుందని ఆ రోజు దాని మీద పోరాడితే